ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా మరో 2 గ్యారెంటీలను లాంఛనంగా ప్రారంభించింది సర్కార్. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అర్హులెవరైనా ఉంటే మండల ఆఫీసుల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విపక్షాల దుష్ప్రచారం నమ్మొద్దని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. 6 గ్యారెంటీలో భాగంగా మరో 3ంటిని లాంఛనంగా ప్రారంభించింది సర్కార్. గృహలక్ష్మి పేరిట 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని సెక్రటేరియట్లో ప్రారంభించారు సీఎం రేవంత్. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు సీఎం. 100కు 100% 6 గ్యారెంటీల్ని అమలు చేస్తామని, విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణను బెస్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు రేవంత్. ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా 100% అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. ఈ రోజు దేశంలోనే తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులెవరైనా మిగిలి ఉంటే మండల ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసమే తమ సర్కార్ పనిచేస్తుందన్నారు భట్టి. ఈ 2 కార్యక్రమాలు దేశానికి దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులున్నా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మహిళలు మరిచిపోలేని అద్భుత పథకాలు తెచ్చామన్నారు మంత్రులు ఉత్తమ్, కొండా సురేఖ. రాష్ట్ర చరిత్రలో ఇవాళ శుభ దినమని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హుడికి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు మంత్రులు. ఈ కార్యక్రమం 40 లక్షల కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం బెనిఫిషియరీస్ లిస్టు తెల్ల కార్డున్న వాళ్ళు, ఎల్పిజి కలెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా అర్హత కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ రోజు మహాలక్ష్మి పథకం కింద 500కు గ్యాస్ సిలిండర్, అదే విధంగా ఉచిత విద్యుత్ నెలకు ఇచ్చేటువంటి 2 కార్యక్రమాలను ప్రారంభింప చేసే కార్యక్రమం, ఇంకా రాబోయే రోజుల్లో 6 గ్యారెంటీలోని మిగతా గ్యారెంటీలను కూడా 100% కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కొత్తగా అమల్లోకి తెచ్చిన 2 గ్యారెంటీ స్కీమ్ల అమలుకు జీవో ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి జీవోలో గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సబ్సిడీ సిలిండర్ అర్హత కోసం 3 రూల్స్ పెట్టింది. లబ్ధిదారులు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకుని ఉండటంతో పాటు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలని సూచించింది. గ్యాస్ కనెక్షన్ రన్నింగ్ లో ఉండాలని చెప్పింది. 3 ఏళ్లు సరాసరి గ్యాస్ వినియోగం ఆధారంగా సబ్సిడీ సిలిండర్లు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ఈ స్కీమ్ కింద 40 లక్షల కుటుంబాలని అర్హులుగా గుర్తించింది. మొత్తం సిలిండర్ ధర ముందే చెల్లించాల్సి ఉంటుంది. అందులో 500 సిలిండర్ కి పోను మిగిలిన అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉన్నారు. వీరంతా మహాలక్ష్మి స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు ముందస్తుగా 80 కోట్లు చెల్లించింది. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్లపై హర్షం వ్యక్తం చేశారు మహిళలు. తమకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉంటుంది కదా, దాని ప్రకారం ఇది చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ కంటే నెలకు 1300, 1200, 1300 చిల్లర కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. మాకు 500 మహిళలకి సిలిండర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలన్నమాట అండి. కాంగ్రెస్ అండి నిలబెట్టుకున్నది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీమ్ కు 54,70,000 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. వీరందరికీ మార్చి నుంచి 0 బిల్ ఇవ్వనున్నారు విద్యుత్ అధికారులు.